హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రివ్యూ చెప్పబోయే సినిమా ఏంటంటే అనగనగా ఒక రాజు. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఎంటర్టైనరా లేకపోతే రొటీన్ స్టోరీయా అని చాలామందికి చాలా డౌట్లు వచ్చాయి. ఈ వీడియోలో నేను స్టోరీ, నటన, ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి సెట్ అవుతుందా లేదా అన్నీ క్లియర్ కట్గా చెప్తాను మీకు. అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం టాపిక్లోకి వచ్చేస్తే ఈ సినిమా చాలా సింపుల్గా ఉంటుంది. మన డైలీ జరిగే లైఫ్లో ఎలా జరుగుతుందో, మనం ఎలా ఉంటామో అని ఈ సినిమాలో మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. చాలా రొటీన్ కాదు కానీ చాలా బాగుంటుంది సినిమా అయితే బాగున్నది. మీకు కొంచెం ఫీల్ గుడ్ సినిమా లాగా అలా వెళ్ళిపోతుంది సినిమా. స్టోరీలో డైరెక్టర్ గారు మనకి ముందే ఈ స్టోరీ ఎలా ఉంటుందో కూడా మనకి తెలుస్తూ అలా వెళ్తుంది స్టోరీ. ఇది లాజిక్ లేని సినిమా, మ్యాజిక్ ఉన్న సినిమా, అంతే. ఫ్యామిలీ చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగానే కనెక్ట్ అవుతుంది సినిమా. అలాగే మన దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, భీమవరం వాళ్ళమ్మ, అది బాగా కనెక్ట్ అయింది కదా. హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలి అంటే హీరో క్యారెక్టర్ చాలా న్యాచురల్గా, ల్యాగ్ లేకుండా జస్ట్ అలాగా సింపుల్గా పాత్రని తేల్చేశారు డైరెక్టర్ గారు. ఇందులో చాలా బాగా పర్ఫామ్ చేశారు నవీన్ పోలిశెట్టి గారు. సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే డెప్త్ క్యారెక్టర్ అయితే కాదు, జస్ట్ ఉన్నది అన్న పేరుకి మాత్రం ఉన్నది అంతే. కానీ బాగుంటుంది స్టోరీ విషయం పరంగా అయితే హీరోయిన్ బాగానే ఉంది. ఈ సినిమాలో చాలా చోట్ల కామెడీ సెట్ అవ్వలేదు అని నాకు అనిపించింది, కానీ పర్లేదు చూడొచ్చు అని చెప్పి నా ఒపీనియన్ అంతే. ఈ సినిమాలో సాంగ్స్, మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యింది, చాలా బాగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్, ఎక్సలెంట్ అండి. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా స్మూత్గా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ స్లో డౌన్ అవుతుంది, స్లోగా చిన్నగా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసి, క్లైమాక్స్ అంటే షాకింగ్ అంత ఏముండదు, జస్ట్ ఏదో ఉన్నా అంటే ఉంది, అయిపోయింది, క్లోజ్. ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏంటంటే న్యాచురల్ స్టోరీ, హీరో నటన, అలాగే ఫ్యామిలీ కామెడీ, అలాగే మన హీరో కామెడీ, అలాగా అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది ఆడియన్స్. మైనస్ విషయానికి వస్తే స్టోరీ స్లోగా వెళ్తుంది, మళ్ళీ ప్రెడిక్టబుల్ స్టోరీ, కొంచెం లాగింగ్గా కూడా అనిపిస్తుంది స్టోరీ, అంతే. మైనస్ ఏం లేవు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు, అలాగే ఎంజాయ్ కూడా చేస్తారు, లో కూడా లేదు, మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా. నా రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ 5.